హాయ్ అండి, ఈ వీడియోలోనైతే చాలా మంచి టిప్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇలాంటి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. ఇంకా వీడియో చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ఇంట్లోనైతే చాలామంది ఎగ్స్ అనేది బాయిల్ చేసుకుంటూ ఉంటారు కదా. మనం బాయిల్ చేసేటప్పుడు ఆ గిన్నె అనేది నల్లబడిపోతుంది. అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఒక లెమన్ పీస్ కనుక వేసుకున్నాము అనుకోండి, దానివల్ల మనకి గిన్నె అనేది నల్లబడకుండా ఉంటుంది. తర్వాత మనం ఎగ్ అనేది వేసి ఒక 20 minutes బాయిల్ చేసాము అనుకోండి, తొందరగా బాయిల్ అయిపోతుంది, గిన్నె అనేది నల్లబడకుండా ఉంటుంది. మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన పని ఈజీ అవుతుంది, క్లీన్ చేసే బాధ కూడా తప్పుతుంది. మన నెక్స్ట్ టిప్ అంటే కామన్గా అందరు చేసే మిస్టేక్ ఇది. నార్మల్గా లెమన్ ఏదైనా కర్రీస్లోకి కానీ లెమన్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా లెమన్ అనేది కట్ చేసి ఏమైనా మిగిలితే అలానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. అలా పెట్టేయడం వల్ల రసం అనేది రాదు, మొత్తం కూడా ఎండిపోతుంది. అలా ఎండిపోకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక టూత్ పిక్ తీసుకొని దాన్ని ఇలా క్లోజ్ చేసి కనుక పెట్టాము అనుకోండి, మనకి 10 days వరకు ఉన్నా కూడా మనకి అది ఎండిపోదు, రసం అనేది కూడా వెంటనే వచ్చేస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఫ్రిడ్జ్లో ఇలా హాఫ్ కట్ చేసిన లెమనే ఉంటుంది. సో ఇలా క్లోజ్ చేసి పెట్టామనుకోండి, మనకి లెమన్ అనేది వేస్ట్ అవ్వదు, మనకి రసం కూడా తీయగానే వెంటనే వచ్చేస్తుంది. మన నెక్స్ట్ టిప్ అండి, నార్మల్గా చాలామంది ఇళ్లలో ఇలా ఏదైనా చినిగిన నోట్లు ఉన్నాయి అనుకోండి, మనం బయట ఎక్కడైనా మార్కెట్లో ఇచ్చాము అనుకోండి, వాటిని అయితే వాళ్ళు తీసుకోరు. సో మనం ఏదైనా ప్లాస్టర్ కానీ ఏదైనా వేసి పెట్టినా కూడా కొన్నిసార్లు అయితే కనిపిస్తుంది. సో అలా కనిపించకుండా ఉండాలి, నీట్గా దాన్ని అతుకు పెట్టాలి అంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఏదైనా ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించిన తర్వాత అందులో నుండి లిక్విడ్ అనేది వస్తుంది కదా, ఆ లిక్విడ్ ఒక్క డ్రాపు ఎక్కడైతే నోట్ చినుగుతుంది కదా, ఆ చినిగిన నోటు పైన వేసి ఒక్కసారి కనుక రబ్ చేసాము అనుకోండి, జస్ట్ ఒక 30 secondsలోనే ఆరిపోతుంది. మనకు అక్కడ కట్ చేసినట్టు, మనం అతుకు పెట్టినట్టు కూడా కనిపించదు, నోటు చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. ఇలా ఎన్ని నోట్లనైనా సరే మన ఇంట్లో ఉన్న వాటిని ఈజీగా అతికించేయచ్చు. ఒక 30 seconds కనుక మనం ఫ్యాన్ గాలికి కానీ బయట గాలికి కానీ పెట్టాము అనుకోండి, నోట్ అనేది చాలా మంచిగా అతికిపోతుంది. ఈ టిప్ అయితే చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా షుగర్ని అయితే వాడుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు మనం కామన్గా 1 kg 2 kgs అలా షుగర్ తెచ్చుకొని బాక్స్లో పోసుకున్నప్పుడు తొందరగా చీమలు అనేది వచ్చేస్తాయి. సో అలా చీమలు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే మనకి స్టోర్ చేసే బాక్స్లో కొన్ని లవంగాలు అనేది వేసి గట్టిగా మూత పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని నెలల వరకు ఉన్నా కూడా చక్కెరలో చీమలు అనేది పట్టవు, చీమలు పురుగులు అలాంటివి అయితే పట్టవు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మన నెక్స్ట్ టిప్ అండి, కామన్గా పిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎప్పుడైనా బిస్కెట్స్ తీసుకొచ్చినప్పుడు ఇలా హాఫ్ తిని పక్కన పెట్టేశారు అనుకోండి, అలా కవర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు అవి తొందరగా మెత్తపడతాయి. మళ్ళీ పిల్లలైతే వాటిని తినడానికి అస్సలు ఇష్టపడరు, ఆ బిస్కెట్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. మెయిన్గా రెయినీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇలా తొందరగా మెత్తబడిపోతాయి. అలా మెత్తబడకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టీల్ బాక్స్ తీసుకొని అందులో కొంచెం షుగర్ అనేది వేసుకోవాలి. సో వాటిపైన ఈ బిస్కెట్స్ అన్ని వేసి మళ్ళీ కొంచెం పైన షుగర్ చల్లుకొని మనం గట్టిగా మూత పనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని నెలల వరకు ఉన్నా కూడా బిస్కెట్స్ అనేది గట్టిగానే ఉంటాయి, అస్సలు మెత్తపడకుండా ఉంటాయి. మనం ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు జస్ట్ ఓపెన్ చేసి తీసి మళ్ళీ గాలిపోకుండా గట్టిగా మూత పెట్టి పెట్టాము అనుకోండి, మనకి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. షుగర్ వేయడం వల్ల బిస్కెట్లో క్రిస్పీనెస్ అనేది పోదు, అలాగే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం, డైలీ రెగ్యులర్గా సింక్లోనైతే ఇలా బౌల్స్ అన్నీ కూడా వాష్ చేసుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు బౌల్స్ వాష్ చేసిన తర్వాత సింక్ అనేది క్లీన్ చేయలేదు అనుకోండి, జస్ట్ ఒక హాఫ్ డే క్లీన్ చేయకపోయినా సరే సింక్ అంతా కూడా చాలా డర్టీగా అయిపోతుంది. మెయిన్గా ఈ స్టీల్ సింక్ అనేది, దాన్ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే మనం యూస్ చేసే టూత్ బ్రష్ ఉంటుంది కదా, టూత్ పేస్ట్ ఏదైనా కోల్గేట్ కానీ ఏదైనా ఒక టూత్ పేస్ట్ కొంచెం తీసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం పీతాంబరి పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వాటర్ అనేది వేసుకొని దీన్ని మొత్తం కూడా ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని కనుక సింకులో వేసి ఒక 5 minutes అలానే వదిలేయాలి. మనం గట్టిగా రుద్దిన తర్వాత ఒక 10 minutes అంటే అది మొత్తం ఆరిపోయే వరకు అలానే ఉంచాలి సింకులో. అలా ఉంది అనుకోండి, అందులో ఉండే మురికి జిడ్డు అంతా కూడా ఇది పీల్ చేస్తుంది. తర్వాత మనం నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, సింక్ అనేది చాలా మంచిగా మెరుస్తుంది. మనకి ఎలాంటి స్మెల్ వచ్చినా ఏదైనా పురుగులు వచ్చినా కూడా ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, సింక్ అనేది మనకి ఎప్పటికీ కూడా బ్లాక్ అనేది అవ్వదు, స్మెల్ అనేది రాదు. మనకి నార్మల్గా వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా నాన్ వెజ్ అలా వండినప్పుడు సింక్లో కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇందులో స్మెల్ వచ్చిన ప్రతిసారి కాకపోయినా ఎవ్రీ 1 week 15 daysకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సింక్ అనేది మళ్ళీ మంచిగా మెరుస్తుంది, మనకి స్మెల్ అనేది రాదు, అలాగే మనకి ఎప్పటికీ కూడా బ్లాకేజ్ అనేది అవ్వదు.
మెయిన్గా పీతాంబరి పౌడర్ అలాగే పేస్ట్ వల్ల సింక్ అనేది చాలా మంచి షైనింగ్ అనేది వస్తుంది. సో మనకి చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. కిచెన్ ప్లాట్ఫామ్ మనం క్లీన్ చేసుకున్న ప్రతిసారి ఇలా సింక్ని కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా మెరుస్తుంది. మనకి కూడా ఎక్కువ శ్రమ అనేది ఉండదు. మనకేంటంటే బౌల్స్తో పాటు ఇలా సింక్ క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం కాబట్టి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ టిప్ అండి, అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఈ కొత్తిమీర అనేది వాడుతూ ఉంటాం కదా. మనం మార్కెట్ నుండి ఒకేసారి ఎక్కువ తీసుకొచ్చి మనం స్టోర్ చేసాము అనుకోండి అది తొందరగా కుళ్ళిపోతుంది. మెయిన్గా ఇక్కడ రెయినీ సీజన్లో వాటర్ పడగానే వెంటనే కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఆరబెట్టాలి. తర్వాత కింద కాడలు ఏదైతే ఉంటాయి కదా ఆ పార్ట్ అంటే వేర్ల పార్ట్ అంతా కూడా కట్ చేయాలి. ఓన్లీ ఆకుల వరకు మాత్రమే ఉంచాలి. తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని నీట్గా అందులో గాలిపోకుండా మంచిగా ఆకులంతా కూడా కవర్ అయ్యేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా సరే 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు అయితే కొత్తిమీర అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని మళ్ళీ గాలిపోకుండా ఇలా నీట్గా నేను చూపించినట్టుగా కనుక ఫోల్డ్ చేసి పెట్టారు అనుకోండి మనకి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా వాడుకునేలాగా చాలా ఈజీగా ఉంటుంది. మనకి మనీ అనేది వేస్ట్ అవ్వదు. అలాగే కొత్తిమీర అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఆకుకూరలు ఏవైనా సరే ఇలా స్టోర్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలా గ్యాస్ సిలిండర్ అయితే తెచ్చుకుంటాం కదా. గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నప్పుడు కొన్నిసార్లు వాటి కింద తుప్పు మరకలు అయితే పడుతూ ఉంటాయి. మనం ఫ్లోర్ పైన ఎక్కడ పెట్టినా కూడా ఆ మరకలు అనేది పడతాయి. మనం ఎంత క్లీన్ చేసి కడిగినా కూడా అస్సలే పోవు. అలా తుప్పు మరకలు పడకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే బాడీ లోషన్ కానీ ఫాన్స్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా ఆ సిలిండర్ కింద భాగంలో అప్లై చేసి ఫ్లోర్ పైన పెట్టాము అనుకోండి మనకి దాంట్లో ఉండే తుప్పు మరకలు అనేది అస్సలు పట్టవు. సో సిలిండర్ మనం ఎక్కడ పెట్టుకున్నా సరే నీట్గా ఉంటుంది. సో మనం ఎవ్రీ టైం క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఇంటికి సిలిండర్ తీసుకురాగానే ఇలా కనుక మొత్తం అప్లై చేసి కనుక పెట్టాము అనుకోండి మన ఫ్లోర్ అనేది క్లీన్గా ఉంటుంది. క్లీన్ చేసే బాధ తప్పుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.